తప్పదని అంటారా? తప్పదు. అది ఇంకా ఈ పార్టీలు ఉండవు. జమిలీ ఎలక్షన్స్ వచ్చినా అంటే ఇది ఒక రకంగా ప్రాంతీయ భావాల్ని ఎవరైతే ప్రాంతీయ భావాల్ని మీరు అన్నట్టుగా రెచ్చగొడుతున్నారన్న ఫీలింగ్ మీరు తెస్తున్నారు. కానీ ప్రాంతీయంగా మేము బలపడాలన్న ప్రయత్నం జరుగుతున్న పార్టీలకి శరాఘాతమే కదా ఇది. అందుకనే దాని ఇంగ్లీష్లో ఫిసిఫేరియస్ టెండెన్సీస్ అంటాం. ఫిసిఫేరియస్ టెండెన్సీస్ అంటే చిన్న చిన్న భావాలు, చిల్లర భావాలు. నేను, నా ఇల్లు, నా భార్య, నా పెళ్ళం, నా ఇల్లు, నా పిల్లలు, అంతలోకి కుదించుకుపోతా ఉంటాడు. మానవుడు అట్లా ఉండకూడదు. 10 మందికి ఉపయోగపడాలి, 10 మందితో వాడకూడదు అనుకోవాలా అనే భావమే ఎక్స్పాన్షన్. ఇది మీకు దొరుకుతుంది. మీకు 2 పార్టీ సిస్టంలో ఖర్చు తగ్గుతుంది. 2 పార్టీ సిస్టంలో 24 గంటలు రాజకీయం ఆలోచన చేయడం తగ్గుతుంది. 356 రోజులు రాజకీయాలే. ఇప్పుడు ఏమి లేవు దేశంలో. ఏమున్నాయంటే పంటలు లేవు, ఏమి లేవు, రాజకీయాలు. ఆ లంజ ఒకటి కదిరా, ఈ లంజ ఒకటి కదిరా అని బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఊళ్ళల్లో కూడా, గట్ల మీద కూడా, చాలా గట్ల మీద కూడా రాజకీయాలే. ఇవన్నీ పోతాయి. మీరు ఎప్పుడైతే 2 పార్టీ సిస్టమ్ పెట్టారో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అభివృద్ధికి అది సూచిక అవుతుందని మీ ఉద్దేశం. కానీ దాన్ని అంతేకాదు, తీసుకురావాలి అని సంవత్సరానికి 12 నెలల్లోనూ మీకు ఎన్నికలే. ఇక్కడ ఎన్నికలు తప్ప ఇంకేం లేదు ఇండియాలో. మరి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను వద్దంటారా? అదే మీరు అందుకనే అన్నీ అప్పుడేం చేస్తారంటే అసెంబ్లీలు ఇవి కలిపి పెట్టినప్పుడు అవి వదిలిపెడతారు, అది ఇంకోసారి పెడతారు అన్నీ కలిపి. దానివల్ల దీనివల్ల ఇప్పుడు ఇంకోసారి పెట్టుకుంటారు. చిన్న చిన్నవి కదా, గ్రామాల్లో వ్యవహారం వేరు. ఓకే, జిల్లా పరిషత్ ఎన్నికలకి ఒకసారి కొట్టేస్తారు. ఓకే, ఒకసారి కొట్టేయచ్చు. అసెంబ్లీకి సంబంధించి ఒకటి, ఇంకో రకంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఒకే రకంగా ఒకేసారి. అది ఎప్పుడైపోతుందో మీరు రాజకీయాలు ఇన్ని ఉండవు గ్రామాల్లో, ఇన్ని మాట్లాడరు మనుషుల గురించి, అది కరెక్ట్, లీడర్ల గురించి. అలాగే అది ఇంకొక రోజు. ఈ పంచాయతీలకు ఏం చేయాలని ఒక రోజు. కానీ ఆ సిస్టమ్ తేవాలంటే హాయిగా పని చేసుకుంటారు. సంవత్సరానికి 2 రోజులు వీ కెన్ స్పేర్ ఫర్ పాలిటిక్స్. బట్ సంవత్సరానికి 356 రోజులు పాలిటిక్స్ అయితే ఎట్లా? కరెక్టేలేండి, అది కరెక్టే. మరి మీలాంటి వాళ్ళు అభిప్రాయాలు తెలియజేయడానికి ఎవరు దొరకరు కాబట్టి అదే కనుక ఇదంతా దేశానికి నష్టం జరుగుతుందని ఉపయోగపడదు. ఇప్పుడు ఆ ఉద్దేశంతో దానికి తోడు ఇప్పుడు ఈ కులాలు గడనచ్చడం ఇంకా పాడైపోతుంది. ఇంకా దిగజారితే ప్రయత్నం అయితే జరుగుతోందండి. ఇప్పుడు కులగణన అని అన్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ అంచనా ప్రకారం ఇంకా ఏం జరిగే అవకాశం ఉంటుంది? నేను ఆలోచన చేయాలి. నిజమే కదండి, ఏనాడు కూడా ఎవరు ఆలోచించాల కులగణన అనేది ఏ రకంగా చేస్తారు, ఏ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసేసే ప్రయత్నమా, లేకపోతే సామాజిక వర్గాల వారీగా విభజించేసి ఆ రకంగా పాలన చేద్దామన్న ప్రయత్నమా? అది తెలియట్లేదు. అది ఇంకా అది ఎక్స్ప్లెయిన్ గల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలే, ఎక్కడ చెప్పలా. కులగణనని వదిలేశారే కానీ ఏమో ఇలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలోనే వస్తూ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతూ ఉంటాయి. ఎక్కువ రోజులు అనుభవించారు, ఎక్కువ రోజులు స్వాతంత్రం కోసం పోరాడారు కనుక వాళ్ళకైనా మంచి భావాలు వస్తే సంతోషం. మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే వెనకాల అభిమానం అది ఇంకా ఉన్నాయండి? ఉండొచ్చు అని అంటున్నారు కానీ ఉంది అని చెప్పట్లా. ఉండొచ్చు. ఇంకా అంటే ఆ భావాలు నచ్చక మీరు వేరే ఆలోచన లేదు. అక్కడ ఏం జరిగిందంటే నేను కుండబాధలు కూడా చెప్తా మీకు. నన్ను ఖమ్మంలో నుంచోమన్నారు ఎంపీగా. అవును, నానావస్థపడి గెలిచి వచ్చారు. అవును, అది సంవత్సరానికే పోయింది. మళ్ళీ నుంచోవాలి. నాకు ఇవ్వాలి కదా పార్లమెంటు. నాకే ఇవ్వాల్సిన పార్లమెంట్ని ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎంత అన్యాయం అది. నన్ను సెకండ్పేట పంపారు. సెకండ్పేటకు అప్పటికే ఇక్కడ తెలంగాణ ఫీలింగ్స్ డెవలప్ అయ్యింది బాగా. నాకు ఎందుకు వేస్తారు ఓటు? ఐ నో ఇట్. కనుక నేను అపోజ్, అది బాధతో నేను బయటకు. అంతేగాని వేరే. కానీ అన్ని సంవత్సరాల పాటు పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఆ రోజు తెంచుకోవాల్సిన పరిస్థితి కష్టమే, మంచిది కూడా కాదు. కానీ ఈ అన్యాయం చేశారని బాధతో బయట. అది కూడా వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్తే పిచ్చి పనులు చేసేట్టు అట్లా చేస్తే ఎట్లా పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఆ పార్టీకి కారకుడు నేను. నో డౌట్. ఇందిరా కాంగ్రెస్కి కారకుడు మీరు. కనుక అలాంటి పార్టీలో ఉన్నాడిని బయటకు కొట్టేస్తే ఎట్లా? ఎంపీ ఏముంది, బోర్డు ఎంపీ ఏముంది అందులో? మళ్ళీ ఇస్తే అక్కడ నుంచి గెలిచి వచ్చేవాడినేమో. నా ప్రాంతం కాదు, కాకపోయినా వాళ్ళు గెలిపించారు కావాలని. అలాంటి జనాన్ని డిసప్పాయింట్ చేసావు కదా. అవును, దాని చేతనే పక్కకు వచ్చి. అంతేకాదు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మంచి ఊపు మీద ఉన్న పార్టీ. అప్పుడు
నాట్ డౌట్. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈవెన్ టుడే ఆల్సో ఈవెన్ టుడే కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎ హెడ్ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్, జాగ్రఫీ అన్నీ ఉన్నాయి కదా. 2014 తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జీరో అయిపోయింది. అంటే ఇక్కడ అమ్మాయి తెలీదు, ఎన్నో లెటర్స్ రాసా, ఎన్నో చెప్పా. ఒక నయ్యర్ అని ఒక ఆయన ఉండేవాడు, తర్వాత మీ ప్రెస్ దీంట్లో కూడా వచ్చాడు ఆయన, హై కమిషనర్ లండన్ చేశాడు ఆయన మన ఇక్కడ గవర్నర్ చేసిన ఆయన అల్లుడు, ఆయన నాకు బాగా తెలుసు. మీరు ఆయన అడగండి ఏం జరిగిందో ఆ రోజున, రాష్ట్రం ఎట్లా కలిపారో, విశాలంగా ఎట్లా అయిందో ఆయనకి తెలుసు. ఆ ఫస్ట్ గవర్నర్గా అల్లుడికి ఆయన అడగండి అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఆమె కలిసి ఇద్దరు కలిసి ఆయన పిలిపించారు. పిలిపిస్తే ఆయన మాట్లాడాడు, అన్ని విషయాలు చెప్పాడు. నేను చెప్పి వైక్యభవించి మొత్తం చెప్పాడు, చెప్పే కరెక్ట్ ఇదంతానని చెప్పి. బురుగుల రామకృష్ణరావు గారు కావాలని విశాలందరూ కోరాడు. మొట్టమొదటి విశాలందరూ కోరింది తెలంగాణ వాళ్ళు కావాలని, అంతే కదా. అలాంటి దాన్ని మీరు ఇప్పుడు ఎందుకు విభజన చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఏం పని ఉంది విభజనకి కారణం ఏంటి? కొన్ని భాషా ప్రయుక్తం అంటే కాదు కదా, తెలుగు రాష్ట్రమే కదా, రెండు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిది కదా ఇది, మొదటి ప్రయోగం ఇది. దాన్ని ఎందుకు మీరు ఇట్లా పాడు చేస్తున్నారు అని నేను రాస్తే ప్రైమ్ మినిస్టర్ కాట్ ది పాయింట్. ప్రైమ్ మినిస్టర్ ఆమెకు అర్థం కాక ఆమె ఏంటంటే ఎంతసేపటికి మనకి ఇక్కడ సవరం కావాలని చెప్పే పేరుతో ఈ చిదంబరంను జైపాల్ రెడ్డి కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి ఎక్కేశారు. ఎక్కేసి పాడు చేసి ఆమెని బుర్రను పాడు చేసి కమిటీ అపాయింట్ చేసి ఈ పని చేసి. దీనికంటే ముందు ఇంకొకటి ఉంది. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ ఒకతుండేవాడు, ఓబీసీ. ఆ కుర్రాడు ఈ కుర్రాడికి స్నేహం ఎవరికి రాహుల్ గాంధీ, ధర్మపురి అరవిందా, ఎవరో బీజేపీనా కాంగ్రెసా? కాంగ్రెస్ ఆడే, కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ కుర్రాడే. అతను భోజనం ఇది పెట్టి ఆంధ్రాస్ వచ్చాక అంతా కొట్టు తింటున్నారు, ఇక్కడ ఏమి లేదు, తెలంగాణ వాళ్ళు అడుగు తింటున్నారు, ఎట్టగెట్టగానే విధవ మాటలని చెప్పాడు. అవి చెప్తే ఆయన పోయి వాళ్ళ అమ్మని ఇది ఇట్లా ఉంది విడగొట్టేయాలి రెండు రాష్ట్రాలని ఏం చెప్పాడు. నువ్వు ఊరుకోరు, నువ్వు మాట్లాడబోవు, నేను చూసుకుంటానని ఆమె చేశాను. అలా జరిగింది కాదు. పిల్ల చేష్టలు అనాలి, పిల్ల చేష్టలు చేసిన పని. ఏం పని ఈ పని? దానివల్ల ఆర్థికంగా సామాజికంగా ఏమిటి సాధించావు? నష్టపోయింది ఎవరు అని అంటారు మరి ప్రజలు. ఏమి సాధించారు? ఏముంది ఇందులో అంటే బాధపడతారు కానీ ఏమి సాధించారు? ఇంకా 10 మంది మినిస్టర్లు అవుతారు, 10 కార్లు ఖర్చు అవుతుంది, అంత తప్పితే ఏముంది అక్కడ? అవును, కరెక్టే కదా. ఏముంది, ఏం చేశారు, ఏం చేయగలరు? కానీ ఒక రాష్ట్రం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో, ఎప్పటికీ కోలుకోదు కనుక పిచ్చి పని చేశారు. మంచి పని అది. ఇప్పటికీ వ్యతిరేకిస్తారా ఆ మాటను మీరు? రావి నారాయణ రెడ్డి గారు ఆడంతా పిచ్చోడా, విశాలందరూ కావాలని కోరినవాళ్ళు మహానుభావులు అంతా. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ రావి నారాయణ రెడ్డి తెలుసండి, రావి నారాయణ రెడ్డి గారు గన్ చేతిలో పుచ్చుకుని పోరాడిన మనిషి. అవును, 2000 ఎకరం పొలం ఉంది ఆయన. అవును, అంత పెద్ద రైతు, ఆసామి, పెద్ద ఆసామి ఆయన, పెద్ద ఆసామి. ఏ ఊరిని పిచ్చాళ్ళు అంటారు ఈ మాటలు? మంచి మాటలు చెప్తాం కాదంటే పనులు ఏం చేస్తాం అందరూ. ఎవరు వింటారు? ఆమెకి రాశాను, ఆయనకి రాశారు. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాయి. ఆ రోజునే భాషా ప్రయుక్త రాష్ట్రంగా వచ్చిన రోజునే కర్నూలుని రాజధానిగా చేస్తుంటే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చింది. అది ఒక పిచ్చి పని. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్, అప్పుడు ఆయన చీఫ్ మినిస్టరు చాలా చిన్న భావాలు, నా ఊరు, నా గట్టు, మునసబులు కరుణా చేసే పనులు. మా ఊర్లో రాజధాని కావాలి, మా ఊళ్ళో హైకోర్టు కావాలి అనే కోరికలు ఉన్నాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. అట్లా ఆయన విజయవాడ చేయమని చెప్పి అందరూ రాస్తే, ఆయన ఆ ముసల్మాన్ కమిషన్ వేసిన ఆయన కూడా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టుకోమని రాశాడు. నెహ్రూ గారు వేసిన కమిషన్. వీళ్ళే చేశారు, కర్నూలు ఎత్తుకుపోయారు. ఎమ్మెల్యేలంతా పట్టుకొని మా ఎమ్మెల్యే కర్నూలు పడినారు. కర్నూలు మీరు చెప్పే విజయవాడ గుంటూరు మధ్యది ఎప్పటిదండి అది? మొట్టమొదటి కమిషన్ వేసినప్పుడు. ఓకే, ఇన్ ది ఇయర్ ఆఫ్ 1952-53. సో అప్పుడే అమరావతి అంటే మన విజయవాడ గుంటూరు అంటే మనకి అమరావతి గుర్తొస్తుంది మనకి. ఆయనే రాశాడు. ఆయన పేరు ఏదో ఉంది, ముస్లిం. ఆ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఈ మధ్యన రాజధాని పెట్టుకోవడానికి రాశాడు. సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అప్పుడు. ప్రకాశం గారు చీఫ్ మినిస్టరు. ప్రకాశం గారిని రంగా అపోజ్ చేశాడు కనుక న్యాచురల్గా ప్రకాశం సంజీవ్ రెడ్డిని సపోర్ట్ చేస్తాడు. చేసి సరే కర్నూలు వెళ్తామంటే వెళ్ళారు. కర్నూలు వెళ్ళారు.
కర్నూలు కాస్త మళ్ళీ హైదరాబాద్ కర్నూలు నుంచి బూరుగుల రామకృష్ణ ఇక్కడ మీరే చీఫ్ మినిస్టర్ అవ్వండి, మీరు రెండయ్యా అని చెప్పి ఈయన తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇదంతా ఈ గాథంతలో నేను ఉన్నారు మీరు, అందుకనే అడుగుతున్నా మిమ్మల్ని. చాలా మందికి తెలియని విషయం ఇదంతా. గాథంతా నేనున్నాను. బూరుగుల రామకృష్ణ గారికి ఇష్టం లేదు ఆ జనానికి, కానీ ఆయన ఆంధ్రలో వస్తే మంచిది, వాళ్ళు కలిసి బాగుపడతారు, పెద్ద రైతులు ఇక్కడ సంపాదిస్తారు, బాగా పంటలు పండిస్తారు అనే విశాల భావంతో చేసింది. తెలంగాణ అప్పటికి వెనకబడే ఉండేదండి. అంతే కదా మరి. కంపారిటివ్లీ వెనకబడేదంటే అక్కడ కృష్ణ గోదావరి నదుల కింద పంటలు పండించేవాళ్ళు, ఇక్కడ లేదు, అది లేదు. ఇది వచ్చినాక కొంత పెరిగారు, ఇప్పుడు ఇక్కడ బాగా పెరిగారు. కనుక ఎప్పుడు తెలివి తక్కువ పనుల వల్లే పాడు చేస్తారు, స్వార్థంతోనే పాడు చేస్తారు. లేకపోతే కర్నూలు ఏంటంటే రాజధాని ఏంటండి, నెహ్రూ ఇక్కడ రైలు ఎక్కి అక్కడ దిగేవాడు. కర్నూలు రాజధాని ఓపెన్ చేయడానికి ఇక్కడ రైలు ఎక్కి హైదరాబాద్లో రైలు ఎక్కి కర్నూలులో దిగి అది ఇనాగ్రేట్ చేసి మళ్ళీ కర్నూలు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అదేదో అక్కడ స్టేషన్ ఉంది, అదేదో కాచిగూడ దాకా గుర్రాలు అవి తీసుకెళ్ళేవాళ్ళు, దించినట్టు. ఓకే, నిజంగా ఈ చరిత్ర ఎవరికి చాలా మందికి తెలియదు. ఇక్కడ చదువుకున్నాగా నేను, అది 53 నుంచి ఇక్కడ ఉన్నా కదా, చదువుకున్నాను కదా, తెలుసు. ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ప్లేటర్ని, ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాం. అవును, కానీ నాకు తెలుసు ఆ గాథ అంతా. రామకృష్ణ గారు పిలుస్తుండేవాడు, మేము పోతూ ఉండేవాళ్ళం యూత్ కాంగ్రెస్ పిల్లలుగా. మేమంతా యూత్ కాంగ్రెస్తోనే నా అనుబంధం అంతా కూడా, నా జీవితం అంతా కూడా. అయితే ఈ పిచ్చి పని చేసినప్పుడు నాకు కొంచెం ఇరిటేట్ అయ్యి, నేను మంచిది కాదు ఇలాంటి పనులు అని చెప్పినా ఇక్కడ నుంచోబెట్టి వాడగొట్టారు. ఏముంది, ఇక్కడ వాళ్ళు ఎందుకు సహకరిస్తారు? నా పార్టీ అనేవాడు ఇక్కడ వాళ్ళంతా అవతల నుంచున్న ఆయనకి సహాయం చేశారు, నాకు ఓటేయొద్దని చెప్పొచ్చాడు, డబ్బు నా దగ్గర తీసుకున్నారు. కనుక ఆ మాటలన్నీ ఆమెకి చెప్పారు. చెప్తే చీఫ్ మినిస్టర్ చేసావు కదా, ఎక్కడైతే ఏంటి అంటే. పైగా ఇంకోటి ఏంటి, ముస్లిమ్స్ అంతా నీకు ఓటేస్తారట. ఎందుకు వేస్తారు ముస్లిమ్స్ అందరూ ఓటు అని నన్ను ఇక్కడ పెట్టారు, కూడా ఓడగొట్టారు. ఆ బాధతో నేను, అంతేగాని నాకే పెద్ద మొహబత్ ఎవరి మీద లేదు. నాకు ప్రైమ్ మినిస్టర్ గారు అంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కదా, ఆయన అడుగుతున్నాడు ఏమి ఉపయోగించుకుంటాడు కదా నేను కన్నా అని చెప్పి నేను చేరాను. ఆడేమీ లేదు, మన దీనికి వచ్చారు రెన్యూవల్కి, ఐ రెఫ్యూజ్డ్. సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఏర్పడింది మొట్టమొదట తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారి హయాంలో. మళ్ళీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడింది మీరున్నప్పుడే, మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే వచ్చింది కాదా? మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా వెనక్కపోతే, ఇది స్టార్ట్ చేసింది ఎన్జి రంగా ప్రకాశం గారు. ఓకే, ప్రాంతీయ పార్టీని స్టార్ట్ చేసి. ఓకే, అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అని పోటీ పడుతున్నప్పుడు